వైద్యంలో అద్భుతాలంటే ముందుగా వినిపించే పేరు డాక్టర్ దండపు బసవానందం. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులు సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. జీవితాంతం భయపెట్టి వ్యాధులు కూడా ఆయన చేతుల్లో లొంగిపోతాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన సొంతం. నమస్కారం డాక్టర్. నమస్తే. సో ఎక్కువగా మహిళల్లో ఈ డిస్క్ బల్జ్, ఈ బోన్ ఏదైతే ఉందో అది అరిగిపోవడం, ఆ డిస్క్ కొద్దిగా అరియడం, లేకపోతే కొద్ది పక్కకు జరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మరి ఇలాంటి వాళ్ళకి ఆపరేషన్ అని సార్ ఫస్ట్ భయపడతారు. మరి అట్లా భయపడకుండా వాళ్ళకి ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంది అని అంటే హోమియోపతి అని అంటున్నారు. ఎట్లా సార్? మామూలుగా వెన్నుపూస అనేది ఇక్కడ మెడ నుంచి లాస్ట్ ఎండింగ్ కుకక్సి వరకు 32 పూసలు ఉంటాయి. ఈ 32 పూసలలో ఈ మెడలో ఉండేవి 8 ఉంటాయి. ఈ మూమెంట్ కావడానికి వీటికి మూమెంట్ ఉంటుంది. తర్వాత థొరాసిక్ 12 ఉంటాయి. తర్వాత లంబార్ 5, ఇంకా శాక్రమ్ 5 ఉంటాయి. ఈ లంబార్ దగ్గర కూడా వంగడానికి లేవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువ మూమెంట్ ఇక్కడ ఈ మెడలో పూసల మధ్యలో మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి మూమెంట్స్ వల్ల, అధిక ఒత్తిడిల వల్ల, ఎక్కువ నిలబడడం వల్ల, లాంగ్ జర్నీలు చేయడం వల్ల ఈ వెన్నుపూస యొక్క డిస్కుల మధ్య, ఈ పూసల మధ్యలో వెన్నుపూస ఉంటుంది కదా, పూసకు మధ్యలో గుజ్జులాగా డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ మీద అధిక ఒత్తిడి పడ్డప్పుడు అప్పుడు అవి అణిగిపోతాయి. అణిగిపోయినప్పుడు దాని పక్క నుంచి పోయే నరం మీద ప్రెషర్ పడుతుంది. దాన్నే డిస్క్ బల్జు లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ అంటారు. అప్పుడు ఆ నరం ఎక్కడ సప్లై అవుతుందో ఆ నరం అంతా కూడా లాగుతూ ఉంటుంది. ఒకటే సియాటిక నరం అంటారు. వంగరాదు, నిలబడలేరు, 5 నిమిషాలు నిలబడలేరు. అదొకటి. నడుము నొప్పి అయితే విపరీతంగా ఉంటుంది. పొద్దున లేవాలంటే వాళ్ళు కష్టంగా లేస్తారు. లేడీస్ ఎక్కువ హౌస్ వైఫ్గా ఉండి వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి మధ్యాహ్నం 2-3 వరకు వాళ్ళు నిలబడే పని చేస్తూ ఉంటారు. అట్లా ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల కూడా ఈ డిస్కుల మధ్యలో ప్రెషర్ అధికంగా అయిపోయి ఆ డిస్కులు అనేటివి బల్జ్ అవుతాయి. అది 40 ఇయర్స్ దాటిన ఎలాసిటీ తగ్గుతుంది. అంటే వాళ్ళు నిల్చోకుండా ఎప్పుడు ఇలా వంగోడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఇట్లా వంగిపోతారు ఆటోమేటిక్గా. అది 60-70-80 ఏళ్ళకి వచ్చినాక వంగుతుంది. లేదు 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 కొంతమంది అంటే మరీ ఒంగోలు కాదు, ఒక 45-50 ఇయర్స్ నిలబడతారు. కానీ నిలబడడం కానీ వంగోడానికి ఇష్టపడుతుంటారు ఎక్కువగా. అంటే అక్కడ ప్రెస్సింగ్ బాగైనందుకు కొద్దిగా వంగడం వల్ల రిలీఫ్ వస్తుంది. కానీ ఈ పూసల మధ్యలో ఉన్న డిస్కులే బల్జ్ అయిపోతాయి.